హలో అండి. లెంటిల్ సూప్ ఈ 3 పప్పులతో కలిపి ఒక సూప్ తయారు చేద్దాం. ఇది తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ, ఆరోగ్యానికి ఎంతో మంచిది, సులభంగా జీర్ణమవుతుంది మరియు శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది. ఒక గ్లాస్ తీసుకొని దానిలో పెసరపప్పు తీసుకుందాం. దాన్ని ఒక కడాయిలో వేసేయండి. అలాగే ఒక గ్లాసు అదే గ్లాస్తో కందిపప్పు, అది కూడా సేమ్ కడాయిలో వేసేద్దాం. ఎర్ర కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని అదే కడాయిలో వేసి సన్నని సెగ మీద చక్కగా పప్పులు మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుందాం. ఇది తప్పనిసరిగా సన్న సెగ మీదే అన్ని పప్పులు కూడా ఈక్వల్గా అయ్యేట్టు తిప్పుకుంటూ మనం వేయించుకోవాల్సి ఉంటుంది. డ్రై రోస్టేనండి, ఆయిల్ ఏమీ వేయద్దు. ఈ పప్పులు చక్కగా ఇలా కలరు వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా మంచి వాసన కూడా వస్తుంది. దీనిలోకి ఇప్పుడు మనం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ కూడా రెడీ పెట్టుకుందాం. పప్పులు వేగిపోయినాయి కదా, దానిలో మనం తీసుకున్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర కూడా వేసి మరి కాసేపు డ్రై రోస్ట్ చేద్దాం. నేను ఇక్కడ మిరియాల పొడి, ధనియాల పొడి తీసుకున్నాను. మీరు ధనియాలు, మిరియాలు హోల్గా తీసుకుంటున్నట్టయితే ఈ స్టేజ్లోనే వాటిని కూడా వేసేసి వేయించుకోవాల్సి ఉంటుంది. నేను పౌడర్ తీసుకోవటం వలన ఇవి తర్వాత వేస్తాను. ఈ పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, వైటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి మరియు రోజంతా చురుగ్గా ఉంచుతాయి. ఇప్పుడు ఇవి వేరే బౌల్లోకి తీసి ఆరబెట్టుకుందాం. పూర్తిగా ఆరాక మిక్సీ పట్టుకుందాం. దీనిలోనే ఇప్పుడు మనం ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. ఈ సూప్ షుగర్ ఉన్నవారికి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇంకా రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. రోజుకొక బౌల్ తీసుకుంటే చాలా ఆరోగ్యం. ఇవన్నీ ఆరిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మనం సూపులు ఇష్టంగా తాగుతాము, కానీ వాటిలో కార్న్ఫ్లోర్, ఎంఎస్ఎం ఉంటాయి. సో ఇలా సూప్ ట్రై చేయండి. మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం. నెక్స్ట్ హాయిగా వేడిగా ఒక కప్పు తాగితే మనకి గొంతుకు కూడా సూతింగ్గా ఉంటుంది. పౌడర్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు జల్లెడ పట్టుకుందాం. ఫైన్ పౌడర్ని మనము వాడతాము. సో ఒకసారి జల్లెడ పట్టుకుందాం. జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన నూకను కూడా మళ్ళీ ఒకసారి చిన్న మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. దాన్ని మొత్తాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం తీసి పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సూప్ పౌడర్ని వాడుకోవచ్చు. 2 నిమిషాల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సూప్ రెడీ చేసుకోవచ్చు. ఇలా బౌల్స్ తీసుకొని సూప్ బౌల్స్, దానిలో ఒక్కొక్క స్పూను మనం తయారు చేసుకున్న సూప్ మిక్స్చర్ని వేసేద్దాం. దానిలో ఇప్పుడు వేడి నీళ్ళు పోసేయండి. అంతే, మనకి సూప్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, బాగుంటుంది కూడా టేస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీనిలోకి కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకున్నట్టయితే ఆ ఫ్రెష్నెస్, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది నాకు, కొంచెం పల్చగా ఉంది. సో 1.5 స్పూన్ ఒక బౌల్కి అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సూప్ కొంచెం థిక్గాను వస్తుంది. మీకు సాల్ట్ కానీ లేదు పెప్పర్ కానీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం కొంచెం మీరు వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర కొంచెం. సూప్ వేడివేడిగా సూపర్ యమ్మీగా ఉందండి. మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. సూప్ తాగాలనిపించినప్పుడల్లా ఇలా తీసుకుంటే ఆరోగ్యం. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.